మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అని నేర్చుకున్న మనం తెలుగు భాషని, తెలుగు భాషలోని తీయదనాన్ని భావి తరాల వారికి అందించలేకపోతున్నాం. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేకపోతున్నాం. ఎంతోమంది కవులు, కవయిత్రులు మన తెలుగు భాషా మాధుర్యాన్ని, తెలుగు భాషలోని కమ్మదనాన్ని, తెలుగు మాటలోని అమ్మతనాన్ని ఎప్పుడో లోకానికి చాటి చెప్పారు. కాని ఈ రోజున నేను తెలుగువాడిని అని తెలియజెప్పడానికి, తెలుగులో మాట్లాడడానికి సంకోచిస్తున్నాం. పరభాషలపై మక్కువ పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. ఎక్కువ భాషలను తెలుసుకోవాలన్న అభిలాష తప్పక అభినందనీయం. కాని పరభాషా వ్యామోహంలో పడి స్వభాష అయిన తెలుగుని, ఆ తెలుగు తల్లిని విస్మరించరాదనేదే మా అభిమతం. తెలుగు భాషలో ఎన్నో నీతి కథలు, ఎన్నో సూక్తులు, మరెన్నో పద్యాలు, ఎన్నెన్నో పురాణ ఇతిహాసాలు, ఎంతో మంది కవులు మిక్కిలి శ్రమపడి ఎంతో శోధించి మనకందించారు. అవి మనందరి ఉమ్మడి ఆస్తి. ఇది ఎంతో విలువైనది. ఎంతమందికి పంచి ఇచ్చినా తరగనిది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నది నానుడి. ఆ రేపటి పౌరుల బంగారు భవిష్యత్తుకు తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలియజేసి పునాదులు నిర్మిద్దాం. తెలుగు భాషను బ్రతికించుకుందాం. మన వారసత్వ సంపదను కాపాడుకుందాం. చక్కెర కలిపిన కమ్మని తీయని తోడు పెరుగు తెలుగు, చక్కని పదముల సొగసుల గలగల హంస హొయల వెడలు అని అన్నారు ఓ కవి. అంతటి అందమైన తెలుగు భాషా పరిరక్షణలో భాగంగా చందమామరావే అంటూ మేం చేసిన తొలి ప్రయత్నాన్ని మీరు ఎంతో ఆదరించి, అభిమానించి ఆశీర్వదించారు. మీరు అందించిన విజయానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ స్ఫూర్తితో మలి ప్రయత్నంగా మా ఈ ఆడుదాం పాడుదాంను మీకందిస్తున్నాం. మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ప్రోత్సహిస్తారని, మాకు అఖండ విజయాన్ని అందిస్తారని, తద్వారా మరింత తెలుగు సంపదతో మీ ముందుకు వచ్చే అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తూ మీ సత్యం కిరణ్.